కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. విద్య పూర్తయిపోయాక గురుదక్షిణ సమర్పించి స్నాతక వ్రతానికి ఉద్యుక్తుడు కావాలి. శ్రీకృష్ణుణ్ణి మనము కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి సాక్షాత్తు జగద్గురువుగా భావన చేస్తాం. అటువంటి జగద్గురువు కూడా ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేశాడు, సాందీపని మహర్షి దగ్గర. ఎందుకు చేశాడు అంటే లోక సంగ్రహణార్థం చేశాడు కృష్ణ పరమాత్మ. ఆయనే చెప్పాడు భగవద్గీతలో, యజ్జరాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరేజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. కాబట్టి మహనీయులైనటువంటి వాళ్ళు ఒక మంచి పని చేస్తే దాని లోకం అనుకరిస్తుంది. కాబట్టి తాను ఆ గురుకుల విద్యాభ్యాసాన్ని చేసి చూపించాడు. విద్యాభ్యాసమయ్యాక గురుదక్షిణ సమర్పించేటటువంటి విషయంలో సాందీపని మహర్షిని అడిగాడు, ఓ మహానుభావ, నా దగ్గర గురుదక్షిణ స్వీకరించి నాకు సెలవు ఇవ్వవలసింది అని చెప్పి. సాందీపని మహర్షి అన్నాడు, నాయనా, నువ్వు నా దగ్గర విద్య నేర్చుకోవటమే అదొక గొప్ప గురుదక్షిణ నాకు. ఇంకా నువ్వు నాకే గురుదక్షిణ ఇవ్వవలసిన అవసరం లేదు, వెళ్ళిరమ్మన్నాడు. కానీ కృష్ణుడు అంగీకరించలేదు. ఎందువల్లంటే లోకంలో ఈ గురుదక్షిణ సమర్పణ అనేటటువంటి వ్యవహారాన్ని నిలబెట్టాలి అంటే తాను ఆచరించాలి. అందువల్ల గురుదక్షిణ స్వీకరించమని చెప్పి పట్టుబట్టాడు. వెంటనే సాందీపని మహర్షి, నాకు ఏ కోరిక లేదు నాయనా, ఏదైనా కోరిక ఉన్నదేమో నీ తల్లికి గురుదక్షిణ సమర్పించి వెళ్ళమన్నారు. తల్లి అంటే గురుపత్ని. ప్రతి మనిషికి కూడా 5 తల్లులు ఉంటారు. తన తల్లి, తన భార్య యొక్క తల్లి, భ్రాతృజాయ మాతృసమ అని చెప్పి అన్నగారి భార్య, యజమాని భార్య, గురువు భార్య, ఈ 5 కూడా తల్లిలే. కాబట్టి గురుపత్ని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అడిగాడు, అమ్మా, ఇలా అన్నారు గురువు గారు, మీకేదైనా కోరిక ఉంటే చెప్పండి, గురుదక్షిణ సమర్పించి సెలవు తీసుకుంటాను అనేటప్పటికీ ఆ తల్లి అన్నది, ఆమెకి 9 ఏళ్ల బిడ్డ స్నానానికి వెళ్ళి మరణించాడు. ఆ పుత్రశోకంతో ఉన్నది. అలా అల్లాడిపోయేటటువంటి ఆ తల్లి అన్నది, నాయనా, మీ గురువుగారు నువ్వు ఆయన దగ్గర విద్య నేర్చుకోవటమే ధన్యతగా భావిస్తూ ఉంటారు, నువ్వు సాక్షాత్తు దైవానివైనా అనుకుంటూ ఉంటారు. నువ్వు నిజంగా దేవుడు అయితే నా బిడ్డను బ్రతికించి తేగలవా అని చెప్పి ఆ తల్లి అడిగింది. ఆ కడుపు కోతతో బాధపడుతూ ఆమె అలా అడిగేటప్పటికి కృష్ణ పరమాత్మ అన్న మాటని నిలబెట్టుకోవటం కోసమని వరుణలోకానికి వెళ్ళి, నీళ్లలో పడి చనిపోయాడు కాబట్టి వరుణలోకానికి చేరుతాడు, అటువంటి వరుణలోకానికి వెళ్ళి ఆ గురుపుత్రుని తీసుకొచ్చి గురుపత్నికి అప్పచెప్పి గురుదక్షిణ పూర్తి చేసుకున్నాడు. అలా చనిపోయినటువంటి వాడిని బ్రతికించిన సంఘటన ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చేశాడు, దైవం కాబట్టి. అలా త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి చేశాడు. చనిపోయినటువంటి వాడిని బ్రతికించడం అనేది మామూలు వాళ్ళు చేసే పని కాదు, కేవలం దైవం మాత్రమే చేయగలడు. త్రేతాయుగంలో హనుమంతుడికి ఇలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చింది అంటే, రామరావణ సంగ్రామం జరుగుతున్నటువంటి దశలో రావణాసురుడు చాలా తెలివిగలవాడు. కాబట్టి ఎంత తెలివిగలవాడు అంటే మనకి ఒక తలకాయే ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే, తెలివి తక్కువ పని చేస్తే అది కూడా లేదనిపించుకుంటాం, నీకు అసలు తలకాయ లేదురా అంటారు పెద్దవాళ్ళు. కానీ అటువంటిది రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయంటే చూడటానికి తలకాయలు కాదు, 10 తలకాయలు అంటే అన్ని రకాల విజ్ఞానాలు కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు అని చెప్పి దానిలో పరమార్థం. కాబట్టి ఆయనకి అన్ని శాస్త్రాలు తెలుసు, యుద్ధతంత్రం బాగా తెలిసినటువంటి వాడు రావణాసురుడు. సహజంగా యుద్ధంలో ఓడిపోతాము అని అనుకుంటే యుద్ధం చేసేవాళ్ళు కూడా యుద్ధం చేయలేరు. భుజబలం చూపవలసినటువంటి వాళ్ళు పిక్కబలం చూపిస్తారు, పారిపోతారు. అందుకనే ఎన్నికలలో కూడా 4 నిలబడితే 4 గెలవరు, ఎవరో ఒకళ్ళే గెలిచేది. ఆ ఎవరో ఒక్కొక్క చోట తెలిసిపోతుంది కూడా, అయినా మిగతా వాళ్ళు తప్పక విజయం మాదే అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మాట ఓటరు చాలా సైలెంట్గా ఉన్నాడు, ఖచ్చితంగా మాకే ఓటు వేస్తాడు అని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు.
అలా చెప్పక నేను ఓడిపోతాను అని చెప్పి తానే ప్రకటిస్తే తన ఇంట్లో వాళ్ళు కూడా ఓటు వేయరు. కాబట్టి యుద్ధంలో పోరాడేటటువంటి వాడికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే మనం ఓడిపోతున్నాము అనేటటువంటి అభిప్రాయం తెలియనివ్వకూడదు. కాబట్టి రావణాసురుడు ఏం చేశాడంటే కొందరు రాక్షసుల్ని ప్రత్యేకించి ఒక పనికి కేటాయించాడు. ఎవరైనా సరే మన పరివారంలో మన సేనలో చనిపోతే వాణ్ణి ఆ శవం అక్కడ లేకుండా ఈడ్చి సముద్రంలోకి నెట్టేసేయమని చెప్పాడు. ఎందుకు అంటే వానరులు రాక్షసులు వీళ్ళ యొక్క భౌతిక స్థితి చూస్తే వానరుల రూపాలు అంత భయంకరంగా ఉండవు, పెద్ద పెద్ద రూపాలుగా ఉండవు. కానీ రాక్షసులు అలా కాదు. అందులో వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మిగతా అప్పుడు ఎలా ఉన్నా చనిపోయే సమయానికి వాళ్ళ స్వస్వరూపాలు వస్తాయి. రాక్షసులకి చనిపోయేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, మైథునం చేసేటప్పుడు ఇలాంటి సమయాల్లో దేవదేవులకి వాళ్ళ స్వస్వరూపాలు వస్తాయి. కాబట్టి రణరంగంలో 100 మంది వానరులు 100 మంది రాక్షసులు చనిపోతే చూసేటటువంటి వాళ్ళకి రణరంగం అంతా కూడా రాక్షస శవాలమయంగా అనిపిస్తుంది. అందుకోసమని ఇలా అందరూ మనవాళ్లే చనిపోతున్నారా అని చెప్పి అనుకుంటే మిగతా రాక్షసులు యుద్ధమే చేయరు. ఈ భయంతో రావణాసురుడు అలాంటి యోజన చేశాడు. యుద్ధతంత్రం తెలిసినవాడు కాబట్టి చేశాడు. కానీ దైవబలే దుర్బలే అని దైవబలం లేకపోయాక, ధర్మబలం లేకపోయాక ఎన్ని బలాలు ఉన్నా కూడా అవన్నీ వ్యర్థమైపోతాయి. ఆ విధంగానే ఇక్కడ రావణాసురుని యొక్క సేనంతా కూడా చనిపోయినటువంటి వాళ్ళ శవాలు ఇక్కడ లేకుండా పోయాయి. వానర సేనలో వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళ శవాలు అక్కడే ఉన్నాయి. అందువల్లనే ఆంజనేయ స్వామి సంజీవి పర్వతాన్ని తెచ్చినప్పుడు వానరులంతా చనిపోయినటువంటి వాళ్ళు లేచి కూర్చున్నారు, రాక్షసులు లేవల. అంతేకాదు యుద్ధం అయిపోయాక ఇంద్రుడు శ్రీరాముణ్ణి ఏదైనా కావలిస్తే కోరుకోమన్నాడు. రాముడు అన్నాడు, ఇంతమంది నా కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి నీవు వాళ్ళని బ్రతికించవలసిందే అని కోరాడు దేవేంద్రుడిని. దేవేంద్రుడు అమృత వర్షం కురిపించాడు. దానివల్ల చచ్చిపోయినటువంటి వానరులంతా బ్రతికారు, రాక్షసులు మాత్రం బ్రతకలా, వాళ్ళ శవాలు లేవు. కాబట్టి అందరూ కూడా పుష్పక విమానాన్ని అధిరోహించారు. అయోధ్యకి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. ఒక మాట అందరినీ గురించి అడిగాడు, మన పరివారం అంతా కూడా వస్తున్నట్లే కదా, ఏ ఒక్కరు రాకపోయినా నేను ఇక్కడి నుంచి బయలుదేరను, అయోధ్యకి వెళ్ళను అన్నాడు. అందరూ గమనించుకున్నారు, ఎవరికి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారా, పక్కన ఉండే వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి. మైంద ద్వివిధులు చెప్పారు, అయ్యా గంధమాదరుడు కనపట్టలేదండి అన్నారు. గంధమాదరుడు అనేటటువంటి వాడు ఒక వానరుడు, వానర వీరుడైనటువంటి గంధమాదరుడు కనపట్టలేదనేటప్పటికీ ఎక్కడున్నాడో చూడండి, ఏమయ్యాడో గమనించండి అన్నాడు రాముడు.